ఎవరైతే నిరంతరం మంత్రస్మరణ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు, వాళ్ళు పవిత్రంగా ఉంటారు. అదే ఎంతసేపు స్మరించాలి మంత్రాన్ని, ఎంతసేపు స్మరించాలి, ఎంతసేపు స్మరించాలి అంటే మనకేమనంటే స్టార్టింగ్లో మినిమం తక్కువలో తక్కువ ఎన్నిసార్లు చదువుకోవాలన్నారు? తక్కువ 108 సార్లు. ఫస్ట్ లో లెవెల్లో చెప్పుకుంటే ఎన్నిసార్లు? రోజుకి 108 సార్లు మంత్రస్మరణ చేయాలి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 108 సార్లు మినిమం అన్నమాట. 108 సార్ల కంటే ఎక్కువ సార్లు ఎవరైతే ఈ యొక్క మంత్ర అనుష్ఠానం చేస్తారో, మంత్రస్మరణ చేస్తారో, ఆ మంత్రస్మరణ చేసినటువంటి వాళ్లకు ఆ యొక్క మంత్ర అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం, లేకపోతే మంత్ర ఉపదేశం చేసినటువంటి సద్గురువు యొక్క అనుగ్రహం వాళ్లకు ప్రసరితమై వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరడానికి అది వాళ్ళకు చక్కగా దోహదం చేస్తుంది, ఉపకరిస్తుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే ఏమంటున్నారు నాయన గారు, నిరంతరం కూడా ఆ యొక్క సద్గురువు యొక్క మంత్రాన్ని స్మరించాలి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కూడా మనం చెప్పండి. మంత్రాన్ని ఎక్కువసార్లు స్మరించడం చేత మనసుకి ఒక నిలకడ అనేటువంటిది ఏర్పడుతుంది, ఒక నిశ్చలత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎవరైతే నిరంతరం స్మరిస్తారో వాళ్ళ యొక్క వాక్కు పవిత్రత సంతరించుకుంటుంది. వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా ఆ యొక్క శక్తి తరంగాలతో నిండిపోతుంది. మంత్రం ఎక్కువ అనుష్ఠానం చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా ఆ యొక్క శక్తి తరంగాలతో నిండిపోతుంది. వాళ్ళు దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు. మనకు చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట వాళ్ళ యొక్క వర్చస్సు. ఒక మహాత్ముని దర్శించినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంత తేజస్సుగా ఉంటారు. ఎవరైతే నిరంతరం అనుష్ఠానం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ముఖంలో కానీ, వాళ్ళ యొక్క కళ్ళల్లో కానీ, వాళ్ళ యొక్క శరీరంలో కానీ ఆ యొక్క తేజస్సును మనం గుర్తించగలుగుతాం. తేజస్సు వేరు, అందం వేరు. తేజస్సు వేరు, అందం వేరు. అందం అంటే శరీరానికి సంబంధించింది, తేజస్సు అనేటువంటిది శరీరానికి సంబంధించింది కాదు. అర్థమైందమ్మా? ఆయన శరీరం నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, ఆయన పొడుగ్గా ఉండొచ్చు. అర్థమైందమ్మా? ఆయనకు పళ్ళు ఎత్తుగా ఉండొచ్చు, కళ్ళు ఇంతలా ఉండొచ్చు, చప్పిడి ముక్క అయి ఉండొచ్చు. శరీరంలో ఎలాంటి లక్షణాలైనా అభివ్యక్తం కావచ్చు, కానీ మనం వాటిని పట్టించుకోము. వారి యొక్క శక్తిని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. ఆ పవిత్రతను పెంపొందింప చేసుకోవాలి అంటే ఆ శక్తి వాళ్ళల్లో ఉండాలి. ఒకటి, మంత్ర అనుష్ఠానం ద్వారా మంత్రశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఎవరైతే నిరంతరం మంత్రస్మరణ చేస్తారో వాళ్ళు క్రమేపీ కొంచెం స్థితి పెరిగిన తర్వాత ధ్యానం చేసేటువంటి స్థాయికి ఎదుగుతుంది వాళ్ళ యొక్క మనసు. అంటే ధ్యానం చేసేటువంటి స్థాయికి మనసు ఎదగాలి అంటే ముందు మంత్ర అనుష్ఠానం అనేటువంటిది చేయాలి. నాయనగారు మనకి చెప్పారు, లేదా అమ్మగారు కూడా మనకి చెప్పారు. ఏం చెప్పారు? నెక్స్ట్ లెవెల్లో సోహం ధ్యానం చేయాలని చెప్పారు. ఏమని చెప్పారు? సోహం ధ్యానం చేయాలని చెప్పారు. అంటే మనం ఆ సోహం ధ్యానం చేసేటువంటి స్థితికి, ఆ స్థాయికి చేరుకున్నామనుకోండి, ఇంకంతే, పై లెవెల్కి వెళ్ళినట్టే. అంటే ఎప్పుడైతే నిరంతరం ఆ యొక్క సోహం మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తూ ఉంటాము, లేకపోతే ధ్యానం చేస్తూ ఉంటాము, మన గురువు చెప్పినటువంటి పద్ధతిలో ఆ ధ్యానం చేసినప్పుడు మనకు ఎనలేని అనుభూతి, ఎప్పుడు ఎక్కడ పొందనటువంటి అనుభూతి అనేటువంటిది మనకు కలిగి తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ సాధన చేసేటువంటి సోహం సాధన చేసేటువంటి విధానంలో కూడా రకరకాలు ఉన్నాయి, లోకంలో రకరకాలు ఉన్నాయి. అయితే కుండలిని శక్తి జాగృతం చేయటం చెప్పారు. ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు? కుండలిని శక్తి జాగృతం చేయాలని చెప్పారు. ఆ కుండలిని శక్తి జాగృతం చేయడం కంటే మూలాధారం నుంచి ప్రయత్నం చేస్తే దాన్ని కౌళాచారము అన్నారు. అదే పైనుంచి కిందికి ఎనర్జీని తీసుకొని వస్తే దాన్ని సమయాచారం అన్నారు. అదొక విధానం, ఇదొక విధానం. మన గురువు గారు చెప్పినటువంటి ప్రాణాయామం ఇది వేరు, ప్లస్ లోకంలో వాళ్ళు చెప్పేటువంటి విధానం వేరు. ఓకే, ఫస్ట్ మనం ప్రాణాయామం చేయటం నేర్చుకోవాలి, తర్వాత ధ్యానం చేయాలి. అలా ఎంతసేపు ధ్యానం చేయాలి అంటే మనం చేస్తే ఎంతసేపు చేస్తాం? ఒక 10 నిమిషాలు చేస్తాం. 10 నిమిషాలు.
అసలు నువ్వు ధ్యానం చేయక్కర్లా, నువ్వు మంత్రం చదవక్కర్లా, లోపల అది చదువుతూనే ఉంది. సోహం అని లోపల జీవుడు నిరంతరం మంత్రం చదువుతూనే ఉన్నాడు. ఆయన చదివేదాన్ని నువ్వు గుర్తిస్తే చాలు, సాక్షిగా ఉండి. మనం ఏం చేయాలి? సాక్షిగా ఉండి దాన్ని అనుభూతి చెందేటువంటి ప్రయత్నం, లేకపోతే భావన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నిరంతరం జరిగేటువంటి మన శరీరంలో రోజుకు ఎన్నిసార్లు జరుగుతుంది? ఎన్నిసార్లు జరుగుతుందమ్మా? ఎన్ని? 400 అమ్మా? 21,600 సార్లు జరుగుతుంది. అమ్మయ్య, 21,600 సార్లు అది జరుగుతుంది. పోనీ 21,600 సార్లు లోపల జరుగుతుంటే మనం ఎంతసేపు చూస్తున్నాం దాన్ని? పోనీ ఒక 10,000 సార్లు అది తిరిగేప్పుడు చూస్తున్నామా? లేదా 10,000 కాదా? పోనీ 2 తగ్గించుకుందాం, 8,000 సార్లు. అది 8,000 సార్లు లోపలికి పోయి బయటకు వస్తుంది అనుకో. పోయినప్పుడు సో అని, వచ్చేప్పుడు హమ్ అని అది అంటుందని చెప్పి ఏమైనా గుర్తించగలుగుతున్నామా? దానికి ఏమైనా పెట్టుబడి ఉందా? దానికి ఏమైనా ఫీజు చెల్లించాలమ్మా? చెల్లించక్కర్లేదుగా. అంటే మన మనస్సుని కేంద్రీకృతం చేసి ఉంచడానికి మనకు సమయం లేదు. ఇంకా నయం, ఆయన లోపలికి వెళ్ళేప్పుడు బయటకు వచ్చేప్పుడు మనతోటి ఆదరించుకోవాల్సిన రూల్ ఏమైనా పెట్టిండనుకో, ఇక మనం పీల్చుకోవడానికే సరిపోద్ది జీవితం మొత్తం. లోపలికి వెళ్ళినప్పుడు గౌరీ ఒకసారి పలుకు అన్నదనుకో, వచ్చేప్పుడు కూడా గౌరీ అని ఒకసారి పలుకు అన్నదనుకో, ఇక పొద్దాకలు లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి, బయటకు వచ్చినప్పుడు ఒకసారి, ఇక అటెండెన్స్ వేసుకుంటే మనకి ఎంత టైం పట్టుద్ది? ఇక పొద్దాకలు పోయిన దానికి వచ్చిన దానికి లెక్కలు వేసుకోవడానికే సరిపోయింది జీవితం మొత్తం. ఒక మెరాకిల్ చేశాడు పరమాత్మ. లోపలికి వెళ్ళేది మనకు తెలియకుండా, బయటకు వచ్చేది తెలియకుండా చేసింది. కాబట్టి ఇంత హ్యాపీగా ఎందుకు బ్రతుకుతున్నామంటే ఆయన లోపలికి వెళ్ళేప్పుడు మనకు తెలియట్లా, వచ్చేప్పుడు మనకు తెలియట్లా. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కనుక ఆయనకు చెప్పే కనుక మనకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇంతే సంగతులు. ఇక వండుకునే పని లేదు, తినే పని లేదు. లోపలికి పీల్చుకోవడం ఒకసారి, విడిచిపెట్టడం ఒకసారి, దీనికోసమే జీవితం మొత్తం ఖర్చు అయిపోయింది. ఎంత అద్భుతంగా మనకి ఈ జీవితాన్ని ప్రసాదించారు పరమాత్మ. దేనికి ప్రసాదించారు అంటే, స్వామి నేను నీ సన్నిధిని చేరాలనుకుంటున్నా అని మనం అడిగాం. నీ యొక్క అనుగ్రహం కావాలి, నీ సన్నిధి నేను చేరాలి అని చెప్పి మనం వేడుకున్నాం. ఇప్పుడు కాదు, పోయిన జన్మలో ఎప్పుడో ఏదో జన్మలో వేడుకున్నాం. కాబట్టి తీసుకొచ్చి ఈ మహాత్ముల యొక్క సన్నిధిలో మనల్ని పడేశారు. లేకపోతే మనం కూడా లోకంలో పడి అక్కడక్కడ కొట్టుకొని తిరుగుతుండేవాళ్ళం. మన అదృష్టం బాగుండి మహాత్ముల యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితం కావటం చేత, ఈ మహాత్ముల యొక్క సన్నిధిలో మనం పడటం చేత మనకు యొక్క దివ్యమైనటువంటి, గొప్పదైనటువంటి, మహత్తరమైనటువంటి జ్ఞానం, ఆ భాగ్యం అనేటువంటిది మనకు కలిగింది. ఆ భాగ్యానికి మనం నోచుకున్నాం. అమ్మా, అంటే గత జన్మలోనే అని కాదు, గత జన్మలలో చేసినటువంటి సంస్కారం ఇప్పుడు మనం సాధన చేయటానికి సహకారంగా ఉంటుంది. మళ్ళీ మనం జన్మకు వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ జ్ఞానంతో మళ్ళీ వస్తాము. జ్ఞానం అయితే ఉంటుంది కానీ ఇలాంటి శరీరాన్ని ధరిస్తామనే గ్యారంటీ లేదు. మళ్ళీ జ్ఞానం అయితే ఉంటుంది. ఇంతే జ్ఞానంతో మనం వస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మీ ఫోన్ ఉంది, సిమ్ కార్డు, మెమరీ కార్డు ఒకటి ఉందనుకోండి. మీ మెమరీ కార్డులో 100 కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఎన్ని కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి? 100 కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. 100 పాటలు ఉన్నాయి. 100 పాటలు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అందులో? 100 కాంటాక్ట్ నెంబర్లు, 100 పాటలు ఉన్నాయి. ఓకే, ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఆ మెమరీ కార్డు తీసి ఇంకో ఫోన్లో వేశారనుకోండి, వేసామనుకోండి, ఈ కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయా ఉండవా? ఈ పాటలన్నీ వస్తాయా రావా? భగవద్గీత శ్లోకాలు వస్తాయా రావా? ఇప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్లో అన్నీ వేసిన తర్వాత నాకు రుద్రం రావాలని ఆన్ చేసిండు, వస్తుందా? ఎందుకు రాదు? ఫోన్ మారిందిగా, కొత్త ఫోన్ మారిందిగా, రుద్రం రావాలండి నాకు అని పెడితే రుద్రం వచ్చిద్దా? ఎందుకని రాదు? అందులో లేదు కాబట్టి. ఉన్నది మొత్తం గ్యారంటీగా ఉంటుంది. కొత్తదైతే యాడ్ అవ్వదు,
పాతయన్నీ మాత్రం గ్యారంటీ అందులో యాడ్ అవుతాయి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. సేమ్ వేరే మారదు, మెమరీ కార్డు మారుద్ది అంతే. శరీరం మారుద్ది, మెమరీ కార్డు ఏం మారదు, డేటా ఏం మారదమ్మా, డేటా సేమ్ అంతే ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి. సపోజ్ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి గుర్తు చేసుకోవచ్చు. మనం ఈ ఆశ్రమం ఓడమని చెప్పారు, మందిరం ఓడని చీపిరిచ్చారు. చీపిరిస్తే ఇటు నుంచి స్టార్ట్ చేసినాం ఊడ్చుకుంటూ, సరే సౌత్ నుంచి వెళ్దాం నార్త్కి. ఇటు నుంచి ఊడుస్తుంటే ఈ పిల్లర కాడికి వచ్చి ఊడ్చిను. ఈ పిల్లర కాడికి వచ్చి ఊడ్చగానే సులోచన గారు వాణి మంచినీళ్ళు తెస్తారా అన్నారు. అప్పుడు మీరేం చేస్తారు, చీపిరి అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు పట్టుకొని వచ్చి సులోచన గారికి ఇచ్చి మళ్ళీ అమ్మ చాలా అంటారు, చాలా ఇక నీ పని చేసుకుంటారు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఊడుస్తారు, ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ ఊడ్చుకుంటూ వస్తారు. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్ప గారు పిలిచి నాకు కొంచెం టీ తీసుకొచ్చి పెట్టవా అని అన్నది. అప్పుడేం చేస్తారు, వెంటనే చీపురు అక్కడ పెట్టి కిందికి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఊడుస్తారా, ఎక్కడి నుంచి ఊడుస్తారా? అంటే ఇంతకుముందు ఆల్రెడీ 2 ఊడ్చారు కాబట్టి ఇక్కడి నుంచి ఊడుస్తారు. మీ లక్ష్యం ఏంటి, అక్కడికి వచ్చడం. ఇది బాగానే ఉంది. ఇట్లా ఉంటే బాగానే ఉంటుంది, ఇట్లా ఉంటే బాగానే ఉంటుంది. అయితే ఏమైందంటే మనం ఇలా అక్కడ దాకా ఊడ్చాం. ఊడ్చిన తర్వాత పెద్ద గాల్దుమ్ము వచ్చింది, దాన్ని మన భాషలో ఏమంటారు, మాయ అంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే పొరపాటు, ఆ డోర్ వేసి వెళ్ళాలి. మనం చేసిన పొరపాటు ఏంటంటే డోర్ వేయకుండా వెళ్ళినటువంటి కారణం చేత ఏమవుతుంది, ఆ గాలి తీవ్రతకి మళ్ళీ అక్కడికి పడుతుంది. ఈసారి ఇక్కడ కాదు, దీని అవతలగా పడ్డది. ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ కాకుండా ఇంకా అవతలకే పడ్డది. ఇంకా ఈ మట్టి అంతా కొట్టుకొని పోయి అవతల పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి. అందుకే వెళ్ళేప్పుడు ఏం చేయాలి, డోర్ వేసుకొని వెళ్ళాలి. కాస్త డోర్ వేసుకొని వెళ్ళాలి. ఇక్కడంటే డోర్ కనపడుతుంది, డోర్ ఉంది కాబట్టి ఇక్కడ కనపడుతుంది. మరి సాధనలో డోర్ ఎక్కడ వేసుకోవాలి, మనకు డోర్ ఎక్కడ వేసుకోవాలి, మనసు అనేటువంటి డోర్ని వేసుకొని పోవాలి. ఈ ఇంట్లోకి ఎక్కడి నుంచి వస్తుంది, మలినమంతా ఎక్కడి నుంచి వస్తుంది, మనసులో నుంచే వస్తుంది. మనసు లేకపోతే ఏది రాదు లోపలికి. డోర్ ఎక్కడుంది, పెద్ద డోర్ అన్నమాట. చిన్న చెవులు ఇవన్నీ ఉన్నా కానీ ఈ పెద్ద ప్రియారిటీ కాదన్నమాట. ఇవి కూడా ఉంటాయి, వీటి ప్రభావం కూడా ఉంటుందిలే, కానీ మెయిన్ ప్రభావం మనసు అన్నమాట. మెయిన్ ఇబ్బంది పెట్టేటువంటిది మనసు అన్నమాట. ఆ తలుపు తెరిచుంచితేనే ఇబ్బంది అన్నమాట. ఎట్లా అంటే మనసు ప్రభావం చూపిస్తుంది కానీ ఇంద్రియాలు కూడా ప్రభావం చూపిస్తాయి, కానీ ఇంద్రియాల ప్రభావం అల్పమైనటువంటిది, కానీ మనసు యొక్క ప్రభావం దృఢమైనటువంటిది, బలమైనటువంటిది. అది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజు ఇక్కడ కూర్చొని మనం ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం. సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత అందరు ఎటోళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఆ పక్కనే బజ్జీల బండి పెట్టారు. అప్పుడే ఫ్రెష్గా వేస్తున్నాడు, మంచిగా నూనె కాగుంది, ఫ్రెష్ నూనె అన్నమాట. నూనె కూడా ఫ్రెష్, అంతా ఫ్రెష్గా ఉందన్నమాట. అలా వేస్తే ఆ ఫ్లేవరు గాలికి ఇక్కడికి కొట్టకొచ్చింది. ఎక్కడ ఆ ఫ్లేవర్ దేనికి తగులుద్ది, ఫస్ట్ చెవుకు తగిలిద్దా, అమ్మయ్య చెవు కాదు ముక్కుకి. దేనికి తగిలిద్ది, ముక్కుకు తగిలింది. ఇప్పుడు ముక్కుకు తగిలితే బజ్జీ కావాలని ముక్కు అడుగుద్దా, నాలుగు అడుగుద్దా? ఆ రెండింటికి వాడికి రిలేషన్ అనమాట, ఇంటర్నల్ రిలేషన్ అనమాట. ముక్కుకి, నాలుగుకి, చెవులకి, కన్నుకి, చర్మానికి ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి అడిగితే ఒకటే ఒప్పుకోదన్నమాట. కన్ను ఉందనుకో, దేని నన్ను చూసిందనుకో, కన్ను ఎక్కడికి పోదు, కన్ను ఏడే ఉంటుంది, కాలుకి పని చెప్పుద్ది అనమాట. అర్థమైందమ్మా? కంటికి కాలుకున్న రిలేషను. అక్కడ మంచి ఫ్లవర్ కనిపించింది అనుకో, కంటికి ఫ్లవర్ కనిపిస్తే ఏముంటుంది, పోయి ఆ ఫ్లవర్ కోస్తానండి. కాళ్ళు పోయిన తర్వాత కాలు కోసిద్దా, చేయికి చెప్పింది కొయ్యవై అంటుంది, కోసిన తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తాం, దేవుడి దగ్గర పెట్టమన్నది, ఇంకెక్కడో అనలేదు. మన అదృష్టం బాగుండే ఏమన్నది, తీసుకొచ్చి గురువు గారికి సమర్పించన్నది, పుణ్యమైనా వచ్చింది. అంటే కంటికి, కాలుకి, చేతికి ఉన్న ఇంటర్నల్ లింకు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ బజ్జీల వాసన ముక్కుకు తాకింది. వాసన దేనికి తగిలింది, ముక్కుకు తాకింది.
ముక్కుకు తాగితే ముక్కు అడగల బజ్జీ పెట్టమని, ముక్కు అడగల. నాలుక మీద లాలాజలం ఊరుతుంది, నాలుక మీద లాలాజలం ఊరుతుంది. ఎలాంటి లాలాజలం అంటే అది చెప్పుద్దనమాట. 3 ఏళ్ల క్రితం వాణి అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే బజ్జీలు పెట్టారే, అబ్బా అలాంటి స్మెల్ వస్తుంది. ఇది ఎలాంటి బజ్జీలు? వాణి అక్కయ్య ఇంటికాడ 3 సంవత్సరాల క్రితం తిన్న బజ్జీలు. ఆ రోజైతే 12 తిన్నా నేను. ఎన్ని? 12 తిన్నా. ఇప్పుడు కనీసం ఆశ్రమంలో మరి ఏమైనా అనుకుంటారేమో, రాధమ్మ గారు ఏమైనా అనుకుంటుందేమో బజ్జీలు తెచ్చుకుంటే. అప్పుడు ఎమ్మడిని గౌరీకి పంపించి, గౌరీ పొట్లం కట్టించి సంచిలో పెట్టి ఇంటికి పోయి చూసుకుందాం. ఇక్కడైతే ఎవరైనా అనుకుంటారు. అర్థమైంది? అంటే ఇప్పుడు ఇంద్రియం ప్రభావం చూపెట్టింది, ముక్కు కానీ నాలుక కానీ ప్రభావం చూపెట్టింది. కానీ మనసు నిర్మలంగా ఉంటే, మనసు దృఢంగా ఉంటే, మనసు నిగ్రహింపబడి ఉంటే ఏమవుతుంది? ఇలాంటి బజ్జీలు ఎప్పుడు తినలే, ఎన్నిసార్లు తినలా. ముందు సాధన కొనసాగించు, ముందు కాసేపు ధ్యానం చేద్దాం, ఆశ్రమంలో కాసేపు మంత్రస్మరణ చేద్దాం, లేకపోతే ఇక్కడ కాసేపు వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా 4 మంచి మాటలు చెప్తారా అవి విందాం. వింటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆచరించుకునే అవకాశం ఉంటుంది. థియరీ పాట తెలుసుకుందాం, ప్రాక్టికల్స్ ఇంటికాడ చేసుకుందాం. బజ్జీలు ఎప్పుడు తినేయే, బజ్జీలు ఎప్పుడు తినేయే అని చెప్పేటువంటి ఆలోచన మనకి కలగాలి కదా. పైన గురువుగారు ఎప్పుడు చెప్పే ఉపన్యాసమేగా గురువుగారు, రాధమ్మ గారు కిందికి కూర్చుందాం, నా చెవి ఒకటే దురద వస్తుంది. మీరు ఆశ్రమం కాడికి వచ్చినప్పుడల్లా మీ బోధలు నా చెవిలో పడకపోతే నిద్ర పట్టదమ్మ. ఇంటికి పోయాక నిద్ర పట్టదని చెప్పి రాధమ్మ గారిని చిన్నగా చేయి పట్టుకొని మెట్లు దించుకొని కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత చెవులు కొరికించుకోవడం అంటే మళ్ళీ ఆయింట్మెంట్ రాసుకునే టైప్ కాదు. మీకు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నా. చెవులు కొరికించుకోవడం అంటే ఉమాదేవి గారు చెవులు కొరికించుకోవడం ఆ రాధమ్మ గారితోటి అంటే అక్కడ 2వ కౌంటర్ పెడతాం మనం. ఉపన్యాస వేదిక కింద ఒకటి ఉంటుంది, పైన కాదు. ఉపన్యాస వేదిక గురువుగారు చెప్పేది కాదు, కింద రాధమ్మ గారితో ఉంటుంది. అది ఆ సెషన్ వేరే, అది కిచెన్లో నడుస్తుంది, లేకపోతే అటువైపు నడుస్తుంది, లేకపోతే రూములో నడుస్తుంది అనమాట. మళ్ళీ నువ్వు దొరుకుతావానే నాకు, మళ్ళా పౌర్ణానికే వచ్చేది అని చెప్పి కూర్చోబెట్టి తాను చెడిందే కాక తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టేటువంటి ప్రయత్నం. ఒకవేళ ఎవరైనా రమ్మంటే రాధమ్మ గారు అనంటే వద్దులే గౌరీ ఇక్కడే కూర్చో స్మరణ చేసుకుందామని చెప్పాలి రాధమ్మ గారు. గౌరీతో పాటు కలిసి వెళ్ళకూడదు. అర్థమైందమ్మా? ఎందుకు అంటే మనం లక్ష్యాన్ని చేరకపోతే నష్టం మనకి వాళ్ళకు కాదు. విలువైనటువంటి మన యొక్క జన్మను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. దానిని నీవు ఎట్లుంచినావు, ఈ యొక్క జన్మను నువ్వు ఎట్లుంచినావు అని ఇందాక అక్కయ్య పాట కందార్థం పాడింది. మనం ఎప్పుడు పాడుకోట్లా? మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా. నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు. దానిని నీవు ఎట్లుంచినావు. ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీయు కూడా సున్నా చేసటి మరుగో సూటి తెలియుట కొరకై జనించినావు. దానిని నీవు ఎట్లుంచినావు. అమ్మా, ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేత ప్రాప్తించినటువంటిది మానవ జన్మ. దీనిని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఇంద్రియాల యొక్క విషయాలకు దాసులమై, మనసు యొక్క విషయ సుఖాలకు దాసులమై చెప్పి మనం వాటి అంతా పరిగెడుతూ ఉంటే మన విలువైనటువంటి జన్మను కోల్పోతాము, మన యొక్క లక్ష్యాన్ని చేరుకోలేము. ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే గురువుగారు మళ్ళీ మాకు ఇంకో జన్మ వస్తే మీకేమైనా నష్టమా? పొద్దాకలు కూర్చోబెట్టి ఆ మంత్రం చదువుకో, ధ్యానం చేసుకో, ఎరుక నిడిచిపెట్టు, ఇవన్నీ మాకెందుకండి గురువుగారు? ఈ గోలంతా మాకు చెబుతారు. వచ్చిన కానించి ఇదే గోల. ఉదయం పద్యం చదివితే అట్లాంటి పద్యమే చదవమంటూ, అలాంటి పూజలే, అలాంటి కందార్థాలే, ఒకటే తలకాయ నొప్పిలాగుంది. ఆశ్రమం గాడికొస్తే ఎలా ఉంది? అందుకే అమ్మ నేను సాయంత్రం దాకా ఉంటాను అంటాడు.
వినబుద్ధి కాక. ఎందుకు వినబుద్ధి కావట్లేదు జయంతిలి గారు? పుణ్యం సరిపోక, పుణ్యఫలం సరిపోనప్పుడు, పుణ్యబలం. అందుకే ఏమనంటే పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తిని అన్నారు. అంటే పుణ్యము ఉదయించినటువంటి వాడు మాత్రమే సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. పుణ్యం ఉదయించకపోతే పుణ్యం ఉండటం కాదు, పుణ్యం ఉండటం కాదు, అది ఉదయించాలన్నారు. పుణ్యం అదేంటి, ఉండటం ఏంటి, ఉదయించడం అంటే ఏంటి అమ్మా? ఉండటానికి ఉదయించడానికి తేడా ఏంటంటే బ్యాంకు బ్యాలెన్స్ ఉండటం ముఖ్యం కాదు. ఇక్కడ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉన్నది ప్రధానం కాదు, తినటానికి కావాల్సినవి కానీ జేబులో ఉండాలి. ఉదయించడం అంటే జేబులో ఉన్నాయి, బ్యాంకులో ఉండటం వేరు. బ్యాంకులో ఉంటే నీకు ఆకలి అయితే హోటల్ కాడికి వెళ్ళి బ్యాంకులో నాకు చాలా డబ్బులు ఉన్నాయి పెట్టండి పెడతారా? 4 తీసుకొచ్చి వాడికి ఇస్తే వాడేమైనా పెడతాడు. అలాగే పుణ్యము ఉదయించడం అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఆచరించాలి అనేటువంటి అర్థం, మనం ఆచరించాలి అనేటువంటి అర్థం, ఇప్పుడు మన అనుభవంలో జీవించగలగాలి అనేటువంటి అర్థంతో చెప్పినటువంటిది. అర్థమైందమ్మా? పుణ్యం కావాలి అంటే సత్కర్మలు చేయాలి. పుణ్యం కావాలంటే ఏం చేయాలా? సత్కర్మలు చేస్తే పుణ్యము ఫలిస్తే పుణ్యఫలం ద్వారా ఏం కలుగుతుంది అంటే మంచి సద్గురువు లభిస్తారు. సద్గురువు ఏం చేస్తారు? చక్కటి జ్ఞానాన్ని బోధిస్తారు. ఫస్ట్ కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అభ్యాసము, ధ్యానము ఇలాంటి సాధనలు చెప్తారు. ఈ సాధనలు పూర్తయిన తర్వాత సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ చెప్తారు. తర్వాత అప్పుడు ఎరుకను గుర్చి ఎరిగిస్తారు. తర్వాత ఆ ఎరుకను విడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎరుకను విడిపించటం, పరిపూర్ణ దర్శనం రెండూ సద్గురుమూర్తి మనకు అప్పుడు చేయటం అనేటువంటి జరిగింది. అంటే మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు, ఒక్కొక్క స్టెప్పు మనకు ముందుకు వెళ్ళినప్పుడు ఈ సాధనలన్నీ మనం పర్ఫెక్ట్గా చేసి ఆ స్థితిని పొందినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానం వారు చెప్పేది మనకు అర్థమవుతుంది. ఏమని చెప్తారంటే సద్గురుమూర్తి ఎరుకను విడిపించాలంటే నువ్వు నాకు ఎరుక ఇబ్బందిగా ఉంది విడిపించండి అని చెప్పి నువ్వు అడిగితేగా, అసలు ఎరుకంటే ఏంటో నీకు తెలిస్తే, అది నీకు ఎట్లా ఇబ్బంది పెడుతుందో తెలిస్తే వారిని అడిగితే వారు విడిపిస్తారు. అసలు ఎరుకంటే ఏంటో నీకు తెలియదా? అసలు అది నీకు ఇబ్బంది పెడుతుందో లేదో కూడా నీకు తెలియదా? అప్పుడు ఆయన ఎలా చెప్తాడు, నువ్వు ఎలా విడిపిస్తావు? ఎట్లా అంటే అమ్మ, నీకు మోకాలు నొప్పి వస్తే నీకు ఇబ్బందిగా ఉంటే, నడవడం ఇబ్బందిగా ఉన్నా, కూర్చోడం ఇబ్బందిగా ఉన్నా కానీ అప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారండి ఈ మోకాలు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కాస్త మంది ఇవ్వండి అని చెప్తారు. ఆ డాక్టర్ గారు మంది ఇచ్చేప్పుడు ఏమంటాడో, గుమ్మడికాయ తినొద్దు, గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు, ఆలుగడ్డ తినొద్దు అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇంటికి వచ్చాక నిజంగా మనకి నొప్పి ఉంటే ఆ నొప్పి తగ్గాలని మనం అనుకుంటే ఎవరు అనుకోవాలా? మనమే అనుకోవాలి. మనం అనుకుంటేనే వంకాయ తినకుండా ఉంటాం, గుమ్మడికాయ తినకుండా ఉంటాం. పక్కన వాళ్ళు ఎవరో అనుకున్నారనుకో, మన పిల్లగాడు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, మనవడు కానీ ఎవరో అనుకుంటే వంకాయ తినొద్దని చెప్పిన కానీ నీకు వద్దని చెప్పినా మళ్ళీ అదే తింటాం అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే తనకి ఇబ్బంది అనిపించట్లా, మోకాలంత ఇబ్బంది అనిపించట్లా, కోడలు చెప్పినంత ఇబ్బంది అనిపించట్లా, అందుకే వంకాయ తింటుంది రోజు. నిజంగా తనకు ఇబ్బంది కలిగింది అనుకోమ్మ, ఎప్పుడైనా ఆ ఇబ్బందిని ఫేస్ చేస్తే అప్పుడు డాక్టర్ గారు చెప్పక్కల, కోడలు చెప్పక్కల, తనే మానేస్తుంది. ఓకే, అలాగే మనకు ఎరుక వల్ల ఇబ్బంది కలిగితే, జన్మ వల్ల మనకు దుఃఖం కలిగితే వద్దని మనమే అనుకుంటాం, మళ్ళీ జన్మకు రావద్దని మనమే అనుకున్నాం. మరి ఎరుక వల్ల నీకేమి ఇబ్బంది కలిగిందని చెప్పి ఇప్పుడు ఎరుకను మానేస్తున్నావు, ఎరుక నాకు వద్దంటున్నావు. ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము వాంపునట్టి పండితుడెతడు, గురుడతడే కాని గురువులమని పొట్ట కొరకు గొణిగే వారెల్లా వారికి బోధ తెలియుట కల్లా అన్నారు. అంటే ఎరుక భ్రమగల్గు శిష్యుని, ఎరుక ఎందు నీకు భ్రమ కలగాలి. ఏమని భ్రమ కలగాలి? అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటువంటి జ్ఞానం నీకు కలగాలి. ఎరుక వల్లనే నీకు ఇంత దుఃఖం కలుగుతుంది అనేటువంటి జ్ఞానం నీకు దృఢమైతే ఆ ఎరుకను విడిపించుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావు. ఈ జన్మకు రావటం వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగితేనే కదా మన జన్మ వద్దనే ప్రయత్నం చేసేది. నిజంగా నీకు నడుము నొప్పి ఉంటేనే డాక్టర్ గారు ఇచ్చే మందులు వేసుకునేది. నీకు నడుము నొప్పే సరిగ్గా తెలియట్లేదా, ఉన్నదో లేదో నీకు తెలియట్లేదా? డాక్టర్ గారి దగ్గరకు పోతే డాక్టర్ గారు చెప్పారు, అమ్మ సంవత్సరం తర్వాత నీకు నడుము నొప్పి వచ్చిందని చెప్పిండు అనుకో, ఇప్పటి నుంచి మనం పాటించుతామా?
సంవత్సరం తర్వాత వచ్చేదానికి ఇప్పుడే ఎందుకు వదులుకోవాలి వంకాయ కూర అమ్మ? అంటే సంవత్సరం తర్వాత వచ్చే ఇబ్బంది కోసం ఇప్పుడు ఎవరు ప్రయత్నించాలి. నిజంగా తనకు ఇప్పుడే ఆ అనుభూతి కలిగితే, జన్మ వల్ల కానీ ఎరుక వల్ల కానీ తనకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆ దుఃఖాన్ని తాను గుర్తించగలిగితే, ఆ దుఃఖాన్ని అధిగమించడం కోసం ఇప్పుడు సరిగ్గా ఆ సద్గురుమూర్తి చెప్పినటువంటి పద్ధతిగా ప్రయత్నం చేయటం, ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేగమ్మా. ఇప్పుడు ఎరుక వల్ల నీకేమి నష్టం జరిగింది గౌరీ? ఎరుక వల్ల నీకేమి నష్టం జరిగింది? ఇప్పుడు మంచి శరీరం ఇచ్చింది ఎవరు? ఆ ఎరుక దేవుడేగా. మంచి తల్లిదండ్రులను ఇచ్చింది ఎవరు? ఎరుక దేవుడేగా. అక్కజెల్లెల్ని ఇచ్చింది ఎవరు? ఎరుక దేవుడేగా. మరి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఎరుక దేవుడేగా. మంచి ఇల్లు ఇచ్చింది ఎవరు? ఎరుక దేవుడే కదా. మంచి కారు ఇప్పించింది ఎవరు? ఎరుక దేవుడే కదా. ఇవన్నీ ఇచ్చింది ఆ దేవుడే. ఇవన్నీ ఇచ్చింది ఏ దేవుడు? ఎరుక దేవుడే కదా ఇవన్నీ ఇచ్చింది. ఇప్పుడు ఇన్ని ఇచ్చినటువంటి మరి మంచి తల్లిదండ్రులు ఇవ్వటం ఆయన చేసింది తప్ప నీకు? పోనీ అక్క చెల్లెల్ని ఇవ్వటం చేసింది తప్ప? ఏ ఎరుక దేవుడా నువ్వు నాకు మంచి అక్కయ్యని ఎందుకు ఇచ్చినావు, అందుకే తూర్చు నేను దోస్తీ పట్టణాన్ని అంటవా? ఓ ఎరుక దేవుడా మాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చినావు కాబట్టి నేను ఈ దోస్తీ పట్టణం దోస్తీ కట్టేమని అంటవా? అంటే ఇప్పుడు ఎరుక దేవుడు వల్ల నీకు ఫేవరే జరుగుతుంది కదా. ఈ దేవుడు వల్ల నీకు ఏమి నష్టం జరిగిందని, ఏమి ఇబ్బంది కలిగిందని చెప్పి ఈ దేవుడిని వద్దనని అనుకోవాలని ఇంకో దేవుడిని పట్టుకోవాలన్నో, ఈ దేవుడిని కాదనుకొని ఇంకో దేవుడిని పట్టుకోవాలంటే ఆ దేవుడు గొప్పతనం ఏంటి, ఈ దేవుడు వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి అది తెలియాలి కదా. ముందు మనం ఒకరిని వద్దనుకున్నామంటే ఎందుకు వద్దనుకుంటున్నామో తెలియాలి. మనం ఒకరిని వద్దనుకుంటున్నామంటే ఎందుకు వద్దనుకుంటున్నాము అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి అవగాహన, ఒక సరైనటువంటి జ్ఞానం మనకున్నప్పుడు మాత్రమే వద్దనుకోవాలి. మరి అవగాహన లేకుండా ఎలా వద్దనుకుంటాం? అర్థమైందా? మరి ఈ దేవుడికైతే దండం పెట్టవచ్చుగా, తప్పు లేదుగా. మరి ఇప్పుడు ఈ దేవుడు కాదని ఇంకో దేవుడి కోసం నువ్వెందుకు ప్రయత్నం చేయాలి? ఈ దేవుడి వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? అంటే ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టే. అంటే ఎరుక వల్ల దుఃఖం కలుగుతుందని కానీ, ఇబ్బంది కలుగుతుందని కానీ, బాధ కలుగుతుందని నీకేమైనా అనిపిస్తే చెప్పు, అప్పుడు పరిపూర్ణ దేవుడికి సంబంధించిన ఆలోచన చేయాలి. అంతేగా పుష్ప గారు? అంతేగమ్మా. ఈ దేవుడు వల్ల మనకి నొప్పి అంటే ఎమ్మటే ట్యాబ్లెట్ తెచ్చేస్తుంటే ఈ దేవుడు, మోకాలు నొప్పి అనగంలోనే ట్యాబ్లెట్ తెచ్చేస్తండి ఈ దేవుడు. మరి ఇప్పుడు మోకాలు నొప్పికి ట్యాబ్లెట్ ఇచ్చే ఈ దేవుడిని వద్దనుకోవాలంటే ఎందుకు వద్దనుకోవాలి? అంటే ఇన్ని దుఃఖాలు పొందటానికి కారణం జన్మించటం. దుఃఖాలన్నిటికీ కారణం ఏంటి? జన్మకు రావటం. జన్మకు రావటం వల్లనే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, జన్మకు రావటం వల్లే ఎంటకలన్నీ ఊడిపోయినాయి. లేకపోతే అంతకుముందు బాగానే ఉండే. ఇప్పుడు ఎంటకలన్నీ ఊడిపోతే ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎల్లబుద్ధి గాటలా ఇగ్గు పెట్టుకుంటే చుట్టాలు ఊరుకునేట్లేరు, ఇగ్గు పెట్టుకుంటే ఎక్కిరిస్తున్నారు, పెట్టుకోకపోతే పుట్టు తెగైదు గాటలా మొత్తం ఊడిపోయినాయి, ఎంటకలన్నీ ఊడిపోయినాయి. ఎందుకు ఇంత ఇబ్బంది ఎందుకు పడతాను? జన్మ రావటం వల్లే కదా. అప్పులు ఎందుకైనాయి? జన్మ రావటం వల్లే కదా. కొడుకు ఎందుకు తిడుతుండు? జన్మ రావటం వల్లే కదా. కోడలు ఎందుకు తిడుతుంది? జన్మకు రావటం వల్లే కదా. వృద్ధాప్యం ఎందుకు వచ్చింది? జన్మకు రావటం వల్లే కదా. వ్యాధులు ఎందుకు వచ్చినాయి? జన్మకు రావటం వల్లే కదా. లాస్ట్ది ఏమొస్తుంది? మరణం. అది కూడా జన్మకు రావటం వల్లనే వస్తుంది. మనం జన్మకు రావటం పోతే అది కూడా రాదుగా అక్కయ్య, వచ్చిద్దా? ఇప్పుడు అది వస్తే వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చే దండగా ఏముంటుంది? మరణం వచ్చిందనుకో, ఎందుకంత ఆరాటం, ఎందుకంత ఇబ్బంది? పరమేశు జన్మకొస్తే మరణం వచ్చిందనుకో, ఎందుకు నీకు అంత బాధ? ఇంత జ్ఞానం తెలుసుకున్నావు కదా. అంటే ఎంత జ్ఞానం తెలుసుకున్నా కానీ నేను నాది అనేటువంటి అహంకారాన్ని మమకారాన్ని విడిచిపెట్టలేకపోవటం, అహంకార మమకారాలను త్యజించలేకపోవటం. అయితే మనం ఎంత నాది 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 అని గింజుకున్నా గీసుకున్నా కానీ దీన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ.
పిల్లగాడు స్కూల్కి వెళ్ళనండి భీష్మించుకొని కూర్చుండు. పిల్లగాడు స్కూల్కి వెళ్ళనని భీష్మించుకొని కూర్చున్నాడు. వాళ్ళమ్మ ఒక్కటే ఫిక్స్ అయింది, ఎట్లయినా వీడిని ఇవాళ స్కూల్కి పంపించాల్సిందే. ఆమె ఫంక్షన్కి వెళ్ళాలి. పిల్లగాడిని తీసుకొని పోతే ఇబ్బంది. వాడు వచ్చి పట్టాను ఉన్నాడు అన్నమాట. ఫ్రెండ్స్ వస్తున్నారు, కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడేది కాదు. ఇప్పుడు వాడిని పంపించాలి స్కూల్కి. వాడిని నేను పోను, అమ్మ నేను స్కూల్కి పోను ఆయన పోను. అప్పుడేం చేస్తుంది, పీకిద్ది, ఈడ్చుకొని పోయి బస్సులో వేసింది. క్యారేజీ తర్వాత బైక్ బుక్ చేసి పంపిస్తారే ఓ అంటే వాడు పోనన్నా కానీ లాక్కొని ఈడ్చుకొని బలవంతంగా తీసుకుపోయి బస్సులో ఇసిరేసినట్టుగా మనం కూడా నేను పోను ఎన్నించి పోనంటే లోపల నుండి వాళ్ళు ఎవరు వస్తారన్నాడు తీసుకుపోవటానికి. ఎవరు గౌరీ వచ్చేది? ఓకే, యమభటులు వచ్చి లాక్కొని పోయి తీసుకుపోయి ఇసిరేస్తారంట. ఏడేస్తారో మరి, బస్సులో వేస్తారా మళ్ళా? అమ్మయ్య బస్సులో అయితే వేయరంట. ఈ బస్సులో వేస్తే మళ్ళీ సాయంత్రానికి రావచ్చు. మరి వాళ్ళు వేసే బస్సు వేరే ఉండదు, అది సాయంత్రానికి వచ్చే బస్సు కాదు. ఇది వన్ వే. ఒకసారి తీసుకపోతే మళ్ళీ రిటర్న్ అదే పద్ధతిలో ఆ బస్సులోనే తీసుకురారు. అర్థమైందమ్మా? వేరే వేలో రావాలి. మళ్ళీ ఏ బస్సులో ఎక్కిస్తున్నాం మళ్ళీ తీసుకుపోయిన తర్వాత ఆ భయమే అంటుంది. ఏం కాదమ్మా, మనం ఇక్కడ వెళ్ళేప్పుడు ప్రశాంతంగా ఈ బస్సులో ఎక్కితే ఏ బస్సులోనైనా వెళ్ళగలుగుతాం. ముందు ఎక్కిన బస్సుని జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే. ఆ బస్సు ఆయన ఎప్పుడో వచ్చి ఎక్కిస్తా అంటాడుగా బస్సు. ఇప్పుడు ఆల్రెడీ ఒక బస్సు ఎక్కేమన్నాగా, ఈ బస్సు ఎక్కున్నామా లేదా? ఇప్పుడు ఎక్కేమన్నాగా ఈ బస్సు. దీన్ని మంచిగా నడపడం వస్తే చాలు, ఇంతకంటే గొప్ప బస్సు, ఇంకా మంచి బస్సులే వస్తాయిగా, ఇంతకంటే తక్కువదైతే రాదుగా. అర్థమైందమ్మా? తక్కువే కూడా ఉండవచ్చు. మనకి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తే, దేని రావాలి మనకి? అసలు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తే బస్సు ఎట్లుంటే. అర్థమైందమ్మా? ఏమి రావాలంటే టెక్నిక్ ఏం తెలియాలి, టెక్నాలజీ ఎక్కడ డెవలప్ చేసుకోవాలా? బస్సును నడపడం తెలుసుకోవాలి. బస్సును నడపడం వచ్చినోడికి నో ప్రాబ్లం. బస్సును నడపాలంటే ఏం చేయాలమ్మా? దానికి ఎన్ని గేర్లు ఉంటాయి? బస్సు కాదులేమ్మా, ఏ గురువుగారు బస్సు అంటే బాగాలేదు, నలుగురు చాలామంది ఎక్కుతారు, కారు పెట్టండి అని అంటుంది గౌరీ. మరి బస్సుతో పోల్చమాకండి ఈ జర్నీకి, కారు పెట్టండి. అమ్మయ్య కారు పెట్టుకుందాం. కారులో సింగిల్ వే ఉందనుకో, వెళ్తున్నాం అనుకుందాం. ఎన్ని ఉంటాయి దాని గేర్లు? ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఫిఫ్త్ అట్లా కూడా ఉంటాయి. ఈయనకి కారు కొత్త కొనడగా ఇప్పటి 50 ఏళ్ళు అవుతుంది కొని. నేనైతే 50 ఏళ్ళు అవుతుంది. మీరు ఎన్నెన్నేళ్ళు అవుతుందో ఎవరు వాళ్ళకే తెలుస్తుంది. ఈ కారు వచ్చి ఎన్నేళ్ళు. ఫస్ట్ గేర్ వేసుకోవడమే తెలుసు మనకి. ఎన్నో గేరు? ఫస్ట్ గేర్. ఎన్ని గేర్? 4 గేర్లు చెప్పుకుందాం. చాలా ఉంటాయి కానీ టాప్ గేర్లు అయిన ఉంటాయి మనకి ఎందుకు. 4 గేర్లు. ఫస్ట్ గేరు జాగ్రత్త అవస్థ. ఫస్ట్ గేర్ వేస్తే ఎలా పోతాయి? జాగ్రత్త అవస్థ, స్థూల శరీరం పనిచేస్తాయి. సెకండ్ గేర్ వేస్తే స్వప్నావస్థ, సూక్ష్మ శరీరం. థర్డ్ గేర్ వేస్తే సుషుప్త అవస్థ, కారణ శరీరం. ఫోర్త్ గేర్ వేస్తే మహాకారణ శరీరం, తురియం. గురువుగారు మేము ఇన్ని గేర్లు ఎప్పుడు వేయాలి. మొదటి గేరు 50 ఏళ్ళ నుంచి కూడా ఈ గేరు తప్ప ఇంకో గేరు లేదు. ఏదో అప్పుడప్పుడు స్వప్నం సెకండ్ గేర్ పడుతుంది అంటలే కానీ అది పడింది నాకు తెలియకుండా పడుతుంది. అది నాకు తెలిసి నా అంతటి నేను సెకండ్ గేర్ వేయట్లా, దానంతరం అదే పడుతుంది. మరి దానంతరం అదే సెకండ్లో పడితే అదే ఎట్లా? మనకి నడపడం రానట్టే. ఈ వెహికల్ పర్ఫెక్ట్గా నడపడం రావాలంటే ఏం చేయాలి? దానికి ఉన్నటువంటి గేర్లు వేసుకోవడం రావాలి. అర్థమైందా? స్వప్నం అనేటువంటిది ఎలా మనకు స్వప్నం ఎలా వస్తుందో, స్వప్నం ఎలా దర్శింపజేస్తుందో దానికి సంబంధించిన అవగాహన ఉండాలి. సుషుప్తావస్థ ఎలా కలుగుతుందో దానికి సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి. తురియావస్థ ఎలా కలుగుతుందో దానికి సంబంధించిన అవగాహన ఉండాలి. తర్వాత తురియాతీతం, తర్వాత ఆ పైన పరిపూర్ణం. ఇప్పుడు మరి కారు ఆడికి పోవాలంటే టాప్ గేర్ వేసుకొని పోవాలి. మరి మనకి మొదటి గేర్ దాటి పోవట్లేదు. మరి ఇంక ఆడికి పోయింది ఏడేడే తిరుగుతుంది. ఇది మొదటి గేర్ వేస్తే ఏడ తిరుగుతుంది? జాగ్రత్త అవస్థలోనే తిరుగుతుంది. అర్థమైందమ్మా? ఇంకో తలంలోకి ప్రవేశించాలంటే, ఇంకో స్థాయికి ఎదగాలి అంటే సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు వేసుకోవటం కూడా రావాలి. దానికోసమే మనం ధ్యానం చేస్తున్నాం. మన క్లాస్ చెప్పుకున్నాం కదా, అది తారక యోగం క్లాస్ చెప్పుకున్నాం. ప్రాక్టీస్ చేస్తున్నాం మనం.
అంటే సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేర్ వేసుకోవడానికి. టాప్ గేర్కి అయితే పోలేదులే, కానీ ఈ గేర్లు వేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. కొంతమంది కొంచెం కొంచెం ఇప్పుడే వేస్తున్నారు గేర్లు. అట్లా అంటే మనకు ఉన్న వెహికల్ని వాడుకోవటం తెలియాలి కదా. ఇప్పుడు ఇందాక ఏమన్నారు మీరు, ఈసారి వచ్చేప్పుడే ఎట్టొస్తుందో గురువు గారు అన్నారు, అది ఎట్లొచ్చిందో అన్నారు. ఇప్పుడు వచ్చింది కూడా బాగానే ఉంది, ఇంకోటి తెచ్చుకొని వెళ్ళక్కల. ఇప్పుడు ఆల్రెడీ దీంతో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదేమన్నా మామూలుదా? ఎంత పవర్ఫుల్ ఇది, ఎంత ఎక్సలెంట్గా ఉంది ఈ బాడీ, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ మహాత్ముడి యొక్క సన్నిధికి చేరుకున్నాం మనం. ఇది మామూలు కాదు, ఇది బెంచ్ కార్ లాంటిది. ఎన్ని పల్టీలు కొట్టినా కానీ ఏం కాదు. మామూలు కార్లు పల్టీలు కొడితే కారు డోర్లు అన్నీ ఊడిపోతాయి, ఒక్క ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాదు. ఇది ఎంత ప్రొటెక్షన్గా ఉందో తెలుసా? గురువుగారు ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ పెట్టారు లోపల, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. సాధన చేస్తుంటే అనుక్షణం వారు మనల్ని రక్షిస్తూ ఉన్నారు. అంత పర్ఫెక్ట్గా ఉంది ఈ వాహనం. దీన్ని మరి వారు చెప్పినటువంటి పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకొని మంచిగా డ్రైవింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఏం చేసుకోవాలి మనం? డ్రైవింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఎప్పుడు పెంచుకోవాలి డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా, వీళ్ళు ప్రొద్దుట రావంలోనే ముఖ్యమైన పని ఉందనుకో, ఎప్పుడు చేసుకుంటారు? తెల్లవారుదాములు చేస్తారు. తెల్లవారిన తర్వాత కొడుకు లేచి, కోడలు చేసి, మనవళ్ళు లేచి, మనవరాలేసి, అంతా గడిబిడి గందరగోళం, టీవీ పెద్దగా సౌండ్ పెట్టి పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటే, ఆ ఇంటోడు ఈ ఇంటోడు పెద్దగా అరుచుకుంటుంటే నీ సాధన ఏమి కొనసాగుద్ది? ఏకాంతం ఏది? ఎక్కడ ఏకాగ్రత కుదురుద్ది? లెర్నింగ్ టైంలో ఏం చేయాలి అంటే, ఎవరూ లేనప్పుడే సాధన చేయాలి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కొత్త డ్రైవింగ్ రాని నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోమ్మా, ఈ కారు కాదు, మామూలు కార్లు. ఈ కారు కొద్దిగా నడుపుతున్నారే కానీ మామూలు కార్లు నడపాలనుకో, డైరెక్ట్ తీసుకుపోయి చార్మినార్ సెంటర్లో పెట్టి నడుపుంటే నడుపుతామా? నడపలేము. కనీసం 10 మీటర్లు కూడా ఇది నడవదు. మనం నడిపితే 10 మీటర్లు కూడా నడవదు. మళ్ళీ ఏమంటే వేరే వెహికల్ వచ్చి దీన్ని వేసపోవాలి. అప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కదా, ఓపెన్ అట్మాస్ఫియర్, ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ఎవరూ లేనటువంటి నిర్జన ప్రదేశము, ఏమంటారు, నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. అక్కడ గేర్లు వేయటం నేర్చుకోవాలి. గేర్లు ఎక్కడ వేయటం నేర్చుకోవాలి? నిర్జన ప్రదేశంలో, ఎవరూ లేనటువంటి ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి, అక్కడ నువ్వు ఎటుపోయి ఎటొచ్చినా కానీ నీకేమీ ఎదురులేదుగా, దేనికి తగిలించు. అక్కడ ఏమీ ఎదురులేదు కాబట్టి దేనికి తగిలించు, ఏది వచ్చి నీకు తగలదు, ఏది వచ్చి కూడా నీకు తగలదు. అందుకని నిర్జన ప్రదేశంలో ప్రాక్టీస్ బాగా చేసిన తర్వాత ఎట్లా అంటే, ఇక్కడ ఆపంటే ఆపి, పోనీ అంటే పోనీ, అంత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు అమీర్పేట కాదు, హైటెక్ సిటీలో కూడా నడపగలదు. అంత స్కిల్స్ మనకు ఇంప్రూవ్ అవ్వాలి. ఏం కావాలి మనకు? అంత స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. స్కిల్స్ అంత ఇంప్రూవ్ అయినప్పుడు మనం ఎక్కడైనా కానీ డ్రైవింగ్ చేయగలుగుతాం. అదైతే ఆ వెహికల్, ఈ వెహికల్ కూడా అంతే. నడపాలంటే ఏం చేయాలి? ముందు ఎవరూ లేనటువంటి సమయంలో, అంటే ఏకాంత సమయంలో, అంటే ప్రాతకాలంలో తెల్లవారుజామున 3ంటికో 4ంటికో లేసి సాధన సక్రమంగా చెయ్యంగా ఒకానొక నాటికి నాయనగారు చెప్పినటువంటి స్థితికి మన మనసు చేరుకుంటుంది. ఆ లెవెల్స్ అన్నీ దాటుకుంటూ వెళ్తాం. అప్పుడు ఏ గేర్లోనైనా నడపగలుగుతాం. ఎంత రద్దీలో ఉన్నా కానీ నడపగలుగుతాం. ఎందుకంటే ఆ జ్ఞానం మనకు ఉంది కాబట్టి. ఎట్లా అంటే, సపోజు ఒక్క నిమిషం, స్టార్టింగ్లో బస్సు ఎక్కామనుకోండి, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. మనం ఇలా పట్టుకొని, ఇలా 2 చేతులు పట్టుకొని ఇంట్లో నిల్చోగలుగుతాం. బస్సు పోతుంటే ఎందుకు నిల్చోలేరు అంటే, బస్సు స్పీడ్గా వెళ్తుంటుంది, స్లో అవుతుంటుంది, బ్రేక్లు వేస్తుంటాడు కాబట్టి బ్రేక్ వేసినప్పుడల్లా ఇట్లా ఊగుతుంటాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి పట్టుకోవాలి. మరి మనమైతే పట్టుకోవాలి. మరి కండక్టర్ గారు పట్టుకుంటాడా? అలవాటు. కండక్టర్ గారు పట్టుకోకపోవడమే, ఆయన టికెట్లు కూడా కొడుతుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, మళ్ళీ రూపాయి కూడా తగ్గకుండా, రూపాయి కూడా మిస్ అవ్వకుండా
మనతో పాటే ఎక్కుతున్నా ఆయన దేన్ని పట్టుకోకుండా అటు ఇటు తిరుగుతుంటాడు, మళ్ళీ డబ్బులు తీసుకుంటాడు, టికెట్లు ఇస్తుంటాడు, స్టేజీకి ఆపుతుంటాడు, దించేవాడిని దింపిస్తుంటాడు, ఎక్కేవాడిని ఎక్కించుకుంటాడు. ఎలా సాధ్యమైంది? మనకు సాధ్యం కాదంటే ప్రాక్టీస్. అంటే కదిలే దాంట్లో ఉండి కూడా టిక్కెట్లు కొట్టడం ఎలా నేర్చుకున్నాడో మనం కూడా ఈ కదిలే శరీరంతో కదులుతూనే జనజీవనంలో తిరుగుతూ ఉండి కూడా మనసును స్థిరంగా అక్కడ ఏకాగ్రమనర్చి లగ్నమనర్చి ఉండేటువంటి సాధన మనం చేయగలిగినట్లయితే, అక్కడ మనం సక్సెస్ అయినట్లయితే ఎక్కడ ఉన్నా కానీ మనకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు అని మనకు నాయనగారు సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహంతో మంచి శరీరం వచ్చిందమ్మా. మన అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఈ జన్మ ప్రయత్నంతో మన యొక్క లక్ష్యాన్ని గుర్తించి వారు నిర్దేశించినటువంటి పద్ధతిగా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సరిగ్గా ఈ వెహికల్ని వాడుకుంటే ఇంకో వెహికల్ ఎక్కాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. జయ సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.